వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 3 దేశాల పర్యటన చాలా అద్భుతంగా జరుగుతోంది. ఇండోనేషియా పర్యటన పూర్తయింది. అక్కడి నుంచి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళారు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంథోనీ ఆల్బనీస్ ఆయనతో కలిసి చాలా అత్యద్భుతమైనటువంటి ప్రసంగంలో కూడా ఆయన పాల్గొన్నారు. సరే, ఆ తర్వాత డిఫెన్స్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సాగింది. చాలా గొప్ప పార్ట్నర్ మాకు ఏషియాలో, ఫస్ట్ టైర్ పార్ట్నర్ అని చెప్పి ఆస్ట్రేలియా అభివర్ణించింది భారత్ని. ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి ఒప్పందాలు వాళ్ళిద్దరి మధ్య జరిగినాయి, దానివల్ల భారత్కి లభించేటటువంటి లాభాలు ఏమిటి, ఏ రకంగా భారత్ బలపడింది, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రాబల్యం మరింత పెరగడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందా, భారత ప్రధాని ఆలోచన ఏమిటి, దానికి ఏ రకమైనటువంటి మద్దతు ఆస్ట్రేలియా నుంచి లభించింది అనేటటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ప్రఖ్యాత అనలిస్ట్, ముఖ్యంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో చాలా నిపుణులు సంజయ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. సంజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన చాలా అద్భుతంగా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయన మార్వెల్ స్టేడియంలో జరిగినటువంటి ఆయన యొక్క డయాస్పోరా, ఆ తర్వాత అక్కడ ఆయన స్పీచ్ కానీ, ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన కానీ దాంట్లో, ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి జాయింట్ డిఫెన్స్ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఈ జాయింట్ డిఫెన్స్ డిక్లరేషన్ ఏమిటా డిక్లరేషన్, దాంట్లో ఏముంది, ఇది ఏ రకంగా భారత్కి డిఫెన్స్ పరంగా చాలా మద్దతు ఇచ్చేటటువంటి అంశంగా భావించవలసి ఉంటుంది. థ్యాంక్స్ అండి, ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. మనం చూస్తున్నాం, మన ప్రధాని ముందు ఇండోనేషియా, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత న్యూజిలాండ్ వెళ్తున్నారండి. దీన్ని ఒక ఇండో పెసిఫిక్ టూర్ గా జనాలు వర్ణిస్తున్నారు. ఎందుకంటే మొదట ఇండోనేషియాలో చాలా పెద్ద ఎత్తున భారత్ కి ఇండోనేషియా సంబంధాలు పెంచే విధంగా చాలా చర్యలు తీసుకోవటం నడిచింది. మనం చూసాం, ఇండోనేషియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా తీసుకోండి, లేదా ఇండియన్ ఓషన్ లో సెక్యూరిటీకి తీసుకోండి, అలానే పెసిఫిక్ మహాసముద్రం తీసుకోండి. ఎందుకంటే ఇండోనేషియా ఒక ఆర్కిపెలాగో అంటారు కదండి, ఒక ద్వీపాల సమూహం. సో కాబట్టి అటు పెసిఫిక్ ఓషన్ నుంచి ఇటు ఇండియన్ ఓషన్ వరకు చాలా విస్తీర్ణత కలిగిన దేశం ఇండోనేషియా. దాంతో మనం సత్సంబంధాలు పెంచుకోవడం జరుగుతుంది. అంతేకాదు, ఇండోనేషియా యాక్చువల్లీ చూస్తే కనుక చాలా పెద్ద ఎకానమీగా కూడా ఉద్భవిస్తుంది. $1 ట్రిలియన్ దాటింది మన ఇటీవల కాలంలో. ఆసియాన్ లోనే పెద్ద దేశం. సో కాబట్టి ఫస్ట్ ఆ దేశానికి వెళ్లి భారత్ సంబంధాలు, తర్వాత భారత్ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ పెంచడం జరిగింది. మనం ఇంతకు ముందు మాట్లాడాం కదా, బ్రహ్మోస్ మిజైల్స్ వాళ్ళు కొనుక్కుంటాం అంటాం జరిగింది, ఆస్త్రా మిజైల్స్ వాళ్ళు కొనుక్కుంటాం అంటాం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ లెగ్ లో ఆస్ట్రేలియాకి వెళ్ళటం జరిగింది. మనం కనుక చూసినట్టయితే ఆస్ట్రేలియా ఒక పక్కన వెస్టర్న్ ఆస్ట్రేలియానేమో ఇండియన్ ఓషన్ లో ఉంటుంది, మరో పక్కనేమో పెసిఫిక్ ఓషన్ కి దగ్గరగా ఉంటుంది ఆస్ట్రేలియా. సో కాబట్టి ఈ ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చాలా పెద్ద సెక్యూరిటీ పాత్ర పోషించే దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మనం చూసాం, ఆస్ట్రేలియాకి పెద్ద నేవీ అవి ఉన్నాయి, మంచి డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి. అంతేకాదు, ఆస్ట్రేలియా ప్రభావం పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి ద్వీపాల మీద, తర్వాత ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా చాలానే ఉంటుంది. తర్వాత మనకి ఆస్ట్రేలియాకి ఇన్నాళ్ళు కొంతకాలం పాటు రిలేషన్స్ చెడిపోయే అనలేం, కానీ కొద్దిగా అనుకున్నంత స్థాయిలో లేవు. ఎందుకంటే ఆస్ట్రేలియా యునైటెడ్ స్టేట్స్ తో, ఒక అమెరికాతో ఒక అలయన్స్ లో ఇప్పటికీ ఉంది. కాకపోతే మనం తెలుసు, కోల్డ్ వార్ టైంలో అటు సోవియట్ యూనియన్ ఇటు అమెరికా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ తలపడుతున్న తరుణంలో మనం ఎటువైపు మొగ్గు చూపకుండా ఒక అలీన ఉద్యమం స్టార్ట్ చేశాం కదా, ఒక నాన్ అలైన్ స్టాన్స్ తీసుకున్నాం మనం. అటువంటి తరుణంలో మనకి ఆస్ట్రేలియాకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి, కాదనట్లేదు. కాకపోతే అనుకున్నంత స్థాయిలో స్నేహం, తర్వాత కోఆపరేషన్ ఉండేది కాదండి. కాబట్టి ఇటీవల కాలంలో చూసినట్టయితే మనకి ఆస్ట్రేలియాకి రిలేషన్షిప్ బాగా ఇంప్రూవ్ అవుతోంది. ముఖ్యంగా కొన్నాళ్ల పాటు న్యూక్లియర్ వెపన్ మనం టెస్ట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా కొద్దిగా కఠినంగా వ్యవహరించిందన్నారు, కానీ తర్వాత ఇటీవల కాలంలో అమెరికాతో మనం న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకోవటము, తర్వాత ఇండియా వైఖరి, ఇండియా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా ఎలా ప్రవర్తిస్తోంది అని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో చూడటం జరుగుతోంది. సో కాబట్టి ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవటం జరిగిందండి. ఓకే, అంటే సంజయ్ గారు ఒక మాట, ఆస్ట్రేలియా మధ్య ఏర్పడినటువంటి
ఆ గ్యాప్ ఏదైతే ఉందో, ఇందాక మీరు చెప్పినట్టుగా అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే ఆస్ట్రేలియా సీరియస్గా కొంత తీసుకుందో దాన్ని పోగొట్టడానిక అన్నట్టే మోడీ ఇవాళ ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన తీసుకొచ్చారని మనం భావించవచ్చా? ఆత్మనిర్భర భారత్ అని చెప్పారు ఆయన. అది ఆత్మనిర్భర్ భారత్ గురించి చాలా చోట్ల చెప్పడం జరుగుతోందండి. అంతేకాదు ఈ ఒక ముఖ్యమైన అడుగు ఏం వేశారంటే యురేనియం ఎక్స్పోర్ట్స్, ఆస్ట్రేలియా నుంచి యురేనియం ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎక్కువ ఎలా తీసుకురావాలి అన్న దాని మీద చర్చ నడిచింది. దాని మీద ఒక ఒప్పందం కుదిరినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ ఒప్పందం చూడాలి ఎగ్జాక్ట్ గా ఏం చెప్పారన్నది. కాకపోతే అది చాలా ఒక మంచి అడుగు వేసినట్టే అవుతుందండి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఒక 2 decades వరకు చూసినట్టయితే అసలు యురేనియమే ఇవ్వనటువంటి ఆస్ట్రేలియా ఈ రోజు యురేనియం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంది. ఒక విధంగా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఖనిజ సంపత్తి చాలా ఉంది. అది భారత్ కి ఇవ్వటానికి సంసిద్ధత చూపిస్తోంది ఆస్ట్రేలియా. మరో పక్కన తీసుకుంటే కనుక క్రిటికల్ మినరల్స్ కి సంబంధించి ఇండియా ఆస్ట్రేలియా కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ టైం అంటే ఇండియా ఆస్ట్రేలియా కెనడా కలిసి క్రిటికల్ మినరల్స్ విషయంలో కోఆపరేట్ చేసుకుంటాయి ట్రైలాటరల్ అని కూడా ఒక ఒప్పందం కుదరటం జరిగిందండి. సో అది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ గా మనం గమనించాల్సిన విషయం. ఓవరాల్ గా తీసుకుంటే మున్ముందు రోజుల్లో భారత ఆర్థిక అభివృద్ధికి కావాల్సినటువంటి ఖనిజ సంపత్తి ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఆ ఖనిజ సంపత్తిని భారత్ కి తీసుకొచ్చి మన ఆర్థిక అభివృద్ధికి ఎట్లా వాడుకోవాలి అనే దాని మీద చర్చ నడుస్తుంది. అగ్రిమెంట్స్ కూడా నడిచాయి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన అగ్రిమెంట్ జాయింట్ డిక్లరేషన్ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ కోఆపరేషన్ మీద నడిచిందండి. 2 దేశాలు ముఖ్యంగా మ్యారిటైమ్ సెక్యూరిటీ రంగంలో, తర్వాత కౌంటర్ టెర్రరిజము, తర్వాత హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. అంటే ఏదన్నా ఉపద్రవం వచ్చినప్పుడు, ప్రకృతి కానీ వేరే ఉపద్రవాలు ఏమన్నా వస్తే ఒక దేశం మరొక దేశం సహాయం చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఒక విధంగా హిందూ మహాసముద్రంలో భారత్ నేవీ చాలా బలంగా ఉంది. అటు పక్కన కింద మనకి సౌత్ పోల్ కి దగ్గరగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా మనకి ఎంతో సహాయపడటానికి కూడా సిద్ధంగా ఉంది. మనం వాళ్ళకి సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాం. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇది మంచి ఒప్పందమే అని చెప్పొచ్చండి. తర్వాత ఇంకొకటి మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్, అంటే ఈ డిఫెన్స్ కి రిలేటెడ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్ మ్యాప్ అని కూడా ఒకటి క్రియేట్ చేసుకోవటం జరిగిందండి. దానికి అనుగుణంగానే కొన్ని ఇంపార్టెంట్ ఉదాహరణకి పైరసీ మీద కానివ్వండి, లేదా మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటారు. ఇటువంటి పాత్ర మనకి చాలా దేశాలతో ఉంది. ముఖ్యంగా బాగా సన్నిహితమైనటువంటి దేశాలతో మనం చేస్తున్నాం. ఇండియా ఉదాహరణకి వియత్నాం తో మనకి మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ మీద వియత్నాం లో మనం కొన్ని శాటిలైట్ స్టేషన్స్ పెట్టడం నడిచింది. అలానే జపాన్ తో కూడా మనం పనిచేస్తున్నాం. అలానే ఈ మధ్య కాలంలో ఇండోనేషియా అని కూడా ఆ పరిధిలోకి తీసుకురావటం జరుగుతోంది. ఏంటంటే ఆ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ అంటే ఏంటంటే ఒక సముద్రంలో ఎక్కడ షిప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడటం జరుగుతుందండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి శత్రు దేశాల నౌకలు ఉండొచ్చు, మిత్ర దేశాల నౌకలు ఉండొచ్చు. ఏ నౌక ఏంటి అని ముందే తెలుసుకునే అవకాశం మనకు ఉండాలి. అదొకటండి. 2 కమర్షియల్ వెహికల్స్ ఏవి, నాన్ కమర్షియల్ నౌకలు ఏవి అని తెలుసుకునే అవకాశం ఉండాలి. తర్వాత ఇంకొకటి మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ లో ఏంటంటే సముద్ర గర్భంలో ఏమున్నాయి, ముఖ్యంగా ఎటువంటి సబ్మెరైన్స్ వెళ్తున్నాయి, ఎవరి సబ్మెరైన్స్ వెళ్తున్నాయి అని కూడా తెలుసుకోవాలి కదా. సో ఇవన్నీ కూడా కేవలం ఒక దేశం తన శాటిలైట్ మెకానిజమ్స్ తో చూడటం కష్టం అవుతుంది. మీరు జపాన్ తీసుకోండి, చైనా నుంచి ఏదన్నా ఒక సబ్మెరైన్ చైనా పోర్ట్ నుంచి బయటకు వచ్చింది అంటే ఏ దేశానికి లేనంత టెక్నాలజీతో చైనీస్ సబ్మెరైన్స్ ని పెసిఫిక్ ఓషన్ లో నిఘా ఉంచే కెపాసిటీ జపాన్ కు ఉందండి. సో ఎప్పుడైతే ఆ సబ్మెరైన్ పెసిఫిక్ ఓషన్ నుంచి దాటి సౌత్ ఈస్ట్ ఏషియా ద్వారా వస్తుందో అక్కడ ఉన్న మన మిత్రులు వియత్నాం వాళ్ళు కూడా దే కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్ అండి. అది దాటి మళ్ళీ హిందూ మహాసముద్రంలోకి రాగానే మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. మనం వీల్ కీప్ ట్రాక్ ఆఫ్ ఇట్ అండి. సో బాగా మంచి సంబంధాలు ఉంటే ఒక శత్రు సబ్మెరైన్ కనుక, అంటే చైనా శత్రువు అనట్లేదు, ఒకవేళ రేపు పొద్దున రిలేషన్స్ బాగాలేకపోతే చైనా సబ్మెరైన్ కనుక, మనకి చైనాతో గొడవలు ఉన్నాయి కదా, బార్డర్ గొడవలు, చైనా సబ్మెరైన్ అసలు స్టార్ట్ అయినప్పటి నుంచి హిందూ మహాసముద్రంలోకి వచ్చేంత వరకు, తర్వాత అక్కడి నుంచి భారత్ టేక్ ఓవర్ చేసేంత వరకు
ఈ దేశాలన్నీ మంచి కోఆపరేషన్ చేసుకుని అటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి సబ్మెరైన్స్ ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంతేకాదు మనం చూసాం ఇటువంటి సబ్మెరైన్స్ ని వాటిని ట్రాక్ చేయడానికి వాడే విమానం ఏదైతే ఉందో P-8I అంటారండి, పొసిడియాన్ 8I అంటారు. అది మనం అమెరికా నుంచి కొనుక్కున్నామండి. అలాంటి విమానాల ద్వారా మనం ఇండియన్ ఓషన్ లో చేస్తాం. ఇటువంటి విమానాల ద్వారా ఆస్ట్రేలియా కూడా ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్, సౌత్ ఈస్ట్ ఏషియాలో ట్రాకింగ్ చేయటం జరుగుతుంది. ఇటీవల కాలంలో మనం మోడీ గారు ఇండోనేషియాకి వెళ్ళినప్పుడు ఇటువంటి విమానాలు వాడి మనం కొంత స్ట్రైట్స్ ఆఫ్ మలక్కా ఉంది కదా, మలక్కా జలసంధి, అక్కడ ట్రాకింగ్ చేయటం ఎట్లా అని. అంతేకాదు సింగపూర్ తో కూడా మనం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. ఇక్కడి నుంచి ఎగిరిన విమానం కాసేపు దిగి పెట్రోల్ రీఫిల్ చేసుకుని మళ్ళీ సప్లైస్ పెట్టుకుని మళ్ళీ చెయ్యాలి అంటే కనుక సింగపూర్ ని కూడా బేస్ గా వాడచ్చా లేదా ఆస్ట్రేలియాని బేస్ గా వాడచ్చా అని కూడా చర్చలు నడుస్తున్నాయి. సో ఇటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అవుతాయండి. ప్రస్తుతానికి ఏముంది, మ్యారిటైమ్ సెక్యూరిటీనే కదా అనిపిస్తుంది. కానీ హర్ముజ్ లాంటి సంఘటన జరిగినప్పుడు ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, స్నేహితులతో కలిసి చేసే కార్యక్రమాలు చాలా పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అగ్రిమెంట్ ఏదైతే చేసుకున్నామో అది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నట్టు ఎనర్జీ, న్యూక్లియర్ సెక్యూరిటీ మీద కూడా డిస్కషన్స్ నడిచాయి. ఆస్ట్రేలియా యురేనియం ఇస్తా అంటుంది మనకి, ఒక జాయింట్ ఎనర్జీ. అంటే ఆస్ట్రేలియాకున్న భయం ఏంటంటే మేము ఇస్తున్న యురేనియం మీరు న్యూక్లియర్ వెపన్స్ కి వాడతారా వాడరా అన్న దాని మీద చర్చ నడిచింది. మన వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు, మన సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వేరు, డిఫెన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వేరు. సివిలియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము ఎప్పటి నుంచో ట్రాన్స్పరెంట్ గా ఉంచాము. సో కాబట్టి అందులోకి ఏం వెళ్ళినా ఏం వచ్చినా అందరూ చూడొచ్చు, అది మీకు ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయిల్ క్రైసిస్ రావటం వల్ల చాలా దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద లేదా ఎలక్ట్రిసిటీ మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నడిపే పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. అటువంటి తరుణంలో మనకి న్యూక్లియర్ ఎనర్జీతో పెద్ద ఎత్తున ఎనర్జీ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద న్యూక్లియర్ ఎనర్జీ అనంటే ఈ మధ్య కాలంలో స్మాల్ అండ్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటారండి. అంటే చిన్న చిన్న న్యూక్లియర్ రియాక్టర్స్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ అసెట్స్ కి కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ కానీ వాడటానికి వాడతారు. వాటికి కూడా పెద్ద ఎత్తున యురేనియం కావాలి. ఎవరిస్తారు యురేనియం? ఆస్ట్రేలియా నేను ఇస్తానని సంసిద్ధంగా ఉంది. సో ఈ విజిట్ కనుక తీసుకుంటే చాలా ముఖ్యమైనది. పెద్దగా మనకేమీ అనిపించకపోవచ్చు, అంటే గ్రాండ్ గా కనపడకపోవచ్చు, కానీ యురేనియం అమ్మటం అన్నది భారత్ కి చాలా ముఖ్యమైన డెవలప్మెంట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి అంటే ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ పర్యటన చాలా వరకు ఫలప్రదంగానే ఉందని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది, అంతేనా? అవునండి, చాలా ఇప్పటి వరకు అటు ఇండోనేషియా ఇటు ఆస్ట్రేలియా కనుక తీసుకున్నట్టయితే మనకు కావాల్సినవి కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ మనం చూడటం జరుగుతోంది. అంతేకాదు ఇటీవల కాలంలో మనం కనుక తీసుకున్నట్టయితే వాణిజ్య రంగంలో మనకి అమెరికా మన మీద పెద్ద ఎత్తున సుంకాలు వేస్తోంది కదా, అలానే వేరే దేశాల మీద కూడా వేసింది. ఆస్ట్రేలియాతో కూడా వాళ్ళకి ఈ మధ్య కాలంలో కొంత అన్ని దేశాలకి, జపాన్ కానీ అందరి మీద అమెరికా ఒక సుంకాలు ముట్టికాయ వేయటం జరిగింది. తర్వాత సుప్రీం కోర్టు కొట్టేయటం జరిగింది. అదంతా ఉంది. అటువంటి తరుణంలో డైవర్సిఫైడ్ ట్రేడ్ రిలేషన్షిప్స్ అంటే విభిన్న దేశాలతో బలమైనటువంటి ఆర్థిక సంబంధాలు చేసుకోవాలి. కాబట్టి ఆస్ట్రేలియాతో కానీ ఇండోనేషియాతో కానీ మిగతా దేశాలతో మన వాళ్ళు పెద్ద ఎత్తున రిలేషన్షిప్ బిల్డింగ్ నడుస్తోందండి. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే ఆస్ట్రేలియాలో చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్న ఒక ఎథనిక్ కమ్యూనిటీ ఉంది. అంటే అది భారత సంతతికి చెందిన వాళ్ళు. భారత సంతతికి చెందిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆస్ట్రేలియాకి వెళ్ళటం నడుస్తుంది. అంతేకాదు అక్కడ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఉన్నారు, వివిధ రంగాల్లో పనిచేయటం కూడా నడుస్తుంది. కొంతమంది అక్కడ సెటిల్ అయిన తర్వాత అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్తున్నారు కూడా, అమెరికా లాంటి దేశాలకి. సో ఓవరాల్ గా తీసుకుంటే భారత్ సంతతికి చెందిన వాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి భారత్ తో పాజిటివ్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవటం కూడా ఆస్ట్రేలియాకి చాలా ముఖ్యం. అటువంటి యాంగిల్లో కూడా ఆస్ట్రేలియన్ నాయకత్వం మనతో ఎంగేజ్ అవుతోంది. అటు ఆస్ట్రేలియన్ పిఎం కానీ ఇటు మోడీ గారు కానీ మన డయాస్పోరాతో ఈవెంట్స్ మీరు ఇందాక చెప్పినట్టు చేశారు కదా, చేసినప్పుడు వచ్చిన స్పందన అది చూస్తే
కేవలం భారత సంతతికి చెందిన వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నారు, వాళ్ళని మనం ముట్టుకోకూడదు, రాజకీయంగా ఏమవుతుందో అని భయపడి వాళ్ళతో ఎంగేజ్ చేయటం ఉండకుండా వాళ్ళని ఈ రెండు దేశాల సంబంధాలు పెంచడానికి ఒక ప్లాట్ఫామ్ గా ఎలా వాడచ్చు, ఒక వారధిగా ఎలా వాడచ్చు అని ఈ మధ్య కాలంలో చాలా చర్చ నడుస్తోంది. అది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి. ఎక్కడైతే డయాస్పోరా భారత్ సంతతికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మన భారత ఆర్థిక అభివృద్ధిలో పార్ట్నర్స్ ఎలా చేయొచ్చు, అటు నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం కానివ్వండి, లేదా ట్రేడింగ్ వాణిజ్య రంగంలో సంబంధాలు పెంచడానికి ఎట్లా వాడుకోవచ్చు అన్న దాని మీద కూడా చాలా చూస్తున్నాం. ఇంకొకటి ముఖ్యమైనది ఆస్ట్రేలియా ట్రిప్ లో చూసింది ఏంటంటే ఎడ్యుకేషనల్ అరేంజ్మెంట్స్ మీద కూడా చర్చ నడిచి అగ్రిమెంట్స్ వచ్చాయి. పేర్లు చూడాల్సింది, 2 ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్, ఒకటి బెంగళూరులోనూ ఇంకోటి గురుగ్రామ్ లో యూనివర్సిటీస్ పెట్టబోతున్నారట. అంటే ఇటువంటి యూనివర్సిటీస్ మనం కేవలం ఆస్ట్రేలియా నుంచే కాదు, ఇంతకుముందు యునైటెడ్ కింగ్డమ్ నుంచి, యూరోప్ నుంచి కూడా ఆహ్వానిస్తున్నాం మన దేశంలో పెట్టమని. ఎందుకంటే ఎలాగా మంచి విద్య అభ్యసించటం కోసం చాలా మంది కుర్రాళ్ళు, అబ్బాయిలు, అమ్మాయిలు వేరే దేశాలకు వెళ్ళి కష్టపడి ఫారెన్ ఎక్స్చేంజ్ కోల్పోతూ చదువుకుంటున్నారు కదా. అదే విద్య గనక మనం మన భారతదేశంలో అందిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఫారెన్ యూనివర్సిటీస్ ని ఇన్వైట్ చేయడం జరిగిందండి. వీటిల్లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే కొన్నాళ్ళు అక్కడ చదవటం, కొన్నాళ్ళు ఇక్కడ చదవటం. సో మన పిల్లలు మనకి దగ్గరగా ఉండి ఖర్చు తక్కువతో కొన్నాళ్ళు చదివి కొన్నాళ్ళు వేరే ఆస్ట్రేలియాకి వెళ్ళి చదువుకోవటం, ఇలాంటి ప్రక్రియలు కూడా వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చూపిస్తోంది. మంచిగానే ఇటువంటి జరిగిన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్ గా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ అని చెప్పాలండి. చెప్పండి సార్. తర్వాత టెక్నాలజీ పార్ట్నర్షిప్స్ లో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, లేదా మనం ఇది ఉంది కదా దీని క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీ విజన్ లో కానివ్వండి, వీటిల్లో చాలా కోఆపరేట్ చేసుకోవాలని 2 దేశాలు అగ్రి అయ్యాయి. ఒకటి జియో పొలిటికల్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇటీవల కాలంలో అమెరికా క్వాడ్ అంటే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ కలిసి ఒక ఫ్రేమ్ వర్క్, ఒక కూటమి ఈజ్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్, ఎందుకంటే అది అలయన్స్ కాదు, ఒక గ్రూపింగ్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ గ్రూపింగ్ మీద అమెరికా కొంత ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తోందా అన్న ఆలోచన చాలా మందిలో ఉంది. కాదు, మేము చాలా ఇంట్రెస్టెడ్ గానే ఉన్నాము ఈ కూటమిని ముందుకు తీసుకెళ్ళటానికని అమెరికన్ అంబాసిడర్ కానివ్వండి, అటు యుఎస్ సెక్రటరీ ఫర్ స్టేట్ మార్కో రూబియో గారు కానివ్వండి, వీళ్ళు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏదైతే గత నెల రోజులుగా కనుక మీరు తీసుకున్నట్టయితే ఇండియా జపాన్ సంబంధాలు ఇంకా బలపడ్డాయి. మనం చూసాం, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సానే టకయిచి భారత్ కి రావటం నడిచింది. అలానే ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు కూడా బలపడుతున్నాయి. అంటే ఈ క్వాడ్రిలేటరల్ లో ఈ ట్రైలాటరల్ ఏదైతే ఉందో, ఇండియా జపాన్, ఇండియా ఆస్ట్రేలియా ట్రైలాటరల్, ఆ ట్రైలాటరల్ కూడా ముందుకు వెళ్తోంది, బలపడుతోంది. ముందు రోజుల్లో అమెరికా పెద్ద ఎత్తున మళ్ళీ ఇండో పెసిఫిక్ మీద, తర్వాత క్వాడ్ గ్రూపింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఇది ఇంకా బలపడే అవకాశం ఉందండి. సో ఒక విధంగా చూస్తే ఇండో పెసిఫిక్ రీజియన్ లో చాలా బలమైన దేశాలు ఏమున్నాయి అని చూస్తే కనుక ఒకటి జపాన్, ఒకటి ఆస్ట్రేలియా, ఒకటి ఇండియా. ఈ 3 దేశాలు జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, ఈ 3 దేశాల మధ్య సంబంధాలు గత నెల రోజుల్లో చాలా చూసాం, చాలా అంటే చాలా స్ట్రెంగ్తన్ అయ్యాయి. కేవలం ఇంప్రూవ్ అవటం కంటే కన్సాలిడేట్ అయ్యాయి, ఒక కొత్త రూపు తీసుకుంటోందని కూడా మనం చెప్పొచ్చు అండి. ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే ప్రధానమంత్రి మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళబోతున్నారు. ఈ ఇండో పసిఫిక్ రీజన్ లో న్యూజిలాండ్ పాత్ర కూడా చాలా ప్రధానమైంది అని చెప్పి గతంలో మీరు కూడా ఒకసారి చెప్పారు, దాని గురించి ప్రస్తావించారు మీరు. ఆ న్యూజిలాండ్ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది? న్యూజిలాండ్ కి మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇటీవల కాలంలో అయింది కదా. సో కాబట్టి అంటే మన భారత ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కేవలం పెద్ద దేశాలతోనే మేము సత్సంబంధాలు పెంచుకుంటాం, వాళ్ళ మీదే టైం స్పెండ్ చేస్తాం అనట్లేదండి. చిన్న దేశమైనా పెద్ద దేశమైనా మనకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ముందుకెళ్తున్నారు. నిజంగా చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎకానమీ తీసుకుంటే అదేమి జపనీస్ ఎకానమీ లాంటిది కాదు, లేదా
ఒక యూరోపియన్ యూనియన్ లాంటి స్థాయి ఎకానమీ కాదు. కానీ న్యూజిలాండ్ తో మనం సంబంధాలు బలపరుచుకుంటున్నాం ఎందుకు, ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకోవటం నడిచింది. ఎందుకు చేస్తున్నాం అంటే అక్కడ నుంచి కూడా మనమేమో వాణిజ్య రంగంలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఈ టారిఫ్ రిడక్షన్స్ అవి ఉంటాయి కదా, మనం అగ్రికల్చరల్ సెక్టర్ ని ఓపెన్ చేయము, వాణిజ్య ఒప్పందంలో మేము అగ్రికల్చరల్ సెక్టర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం అంటున్నాం. అగ్రికల్చరల్ సెక్టర్ లో న్యూజిలాండ్ చాలా బలంగా ఉంది, చాలా ఎక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తుంది. సో మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే న్యూజిలాండ్ కి, మీరు మా అగ్రికల్చరల్ సెక్టర్ ఓపెన్ చేయండి అని వాదించే బదులు మీరు వచ్చి మా అగ్రికల్చరల్ సెక్టర్ కి అవసరమైన ఇండస్ట్రియలైజేషన్ చేయండి. అంటే షుగర్ కేన్ ఉందనుకోండి, షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ పెట్టచ్చు మీరు, లేదా కార్న్ వేరే ఫ్రూట్స్ అవి ఉన్నాయనుకోండి, వాటి నుంచి బేస్డ్ అగ్రికల్చరల్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రియలైజేషన్ కానీ అవి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని న్యూజిలాండ్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చే కొద్ది సంవత్సరాల్లో $25 బిలియన్ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం, అది ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్ కే వెళ్తుందని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. సో అది ఒక చాలా ఇంపార్టెంట్ డైమెన్షన్ ఇండియా న్యూజిలాండ్ రిలేషన్స్ లో. అంతేకాదు మనకు తెలిసిందే న్యూజిలాండ్ కూడా ఆస్ట్రేలియాకి పక్కనే ఉంటుంది, పెసిఫిక్ మహాసముద్రంలో చాలా కీలకమైన ప్రదేశంలో ఉంటుంది. దాంతో కూడా మనకి సత్సంబంధాలు పెంచుకోవటం అవసరం. అంతేకాదు భారత్ సంతతికి చెందిన వాళ్ళు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. సో కాబట్టి వాణిజ్య పరంగా, రాజకీయ పరంగా, అంతే సెక్యూరిటీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర న్యూజిలాండ్ పోషిస్తుంది. బట్ ముఖ్యంగా అగైన్ చెప్పుకోవడానికి గ్రాండ్ గా ఉండకపోవచ్చు, కానీ న్యూజిలాండ్ యొక్క అగ్రికల్చరల్ ఇండస్ట్రీ ఉంటుంది కదండి బేస్, దాన్ని వాడుకుని మన అగ్రికల్చర్ సెక్టర్ ని ఎలా పటిష్టం చేయొచ్చు అన్న ఆలోచన కూడా ప్రభుత్వాలు చూపిస్తున్నాయి. సో ముందుకెళ్తూ ఉంటే మున్ముందు రోజుల్లో ఈ అగ్రికల్చర్ సెక్టర్, మన అగ్రికల్చరల్ సెక్టర్ అంటే వాళ్ళ నుంచి మనం తెచ్చుకునే కంటే మన అగ్రికల్చరల్ సెక్టర్ ని మోడర్నైజ్ ఎలా చేయటము, ఎక్కువ ఉత్పత్తి చేసి ప్రపంచంలో ఎలా అమ్మటం అన్న దానికి పార్ట్నర్స్ ని కూడా భారత ప్రభుత్వం వెతుక్కుంటోంది. దానిలో న్యూజిలాండ్ ఒక పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉందండి. డిఫెన్స్ పరంగా న్యూజిలాండ్ తో ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది అంటే డిఫెన్స్ పరంగా తీసుకుంటే కనుక మన నేవీ వాళ్ళ నేవీ ఈ మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. బట్ డిఫెన్స్ పరంగా కంటే ఇటువంటి వాణిజ్య రంగంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇంకొకటి అఫ్ కోర్స్ న్యూజిలాండ్ చాలా కీలకమైనటువంటి ప్లేస్ లో ఉంది. మనకి ఆస్ట్రేలియాకి డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి, మనకి తర్వాత న్యూజిలాండ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అంతేకాకుండా ఇంకొకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మున్ముందు రోజుల్లో ఈ అమెరికా వైఖరి లేదా చైనా వైఖరి లేదా పెద్ద దేశాల వైఖరులు ఎలా ఉంటాయో మనం చెప్పటం కష్టంగా ఉంటుంది కదా. అటువంటి సమయంలో మిడిల్ పవర్స్ అంటామండి, అంటే మరీ పెద్ద శక్తి కాదు, ఒక సూపర్ పవర్ కాదు, అలా అని మరీ చిన్న దేశాలు కాదు, ఈ మిడిల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య కోఆపరేషన్ ఎలా ఉంటుంది అన్నది ప్రపంచ పాలిటిక్స్ ని నిర్ధారించబోతోందండి. సో భారత్ ఏం చేస్తోందంటే ఒక పక్కన పెద్ద దేశాలతో సత్సంబంధాలు ఉంచుకుంటూ పెద్ద ఆర్థికంగా బలమైనటువంటి కూటములు యూరోపియన్ యూనియన్ లాంటి వాటితో మంచి సత్సంబంధాలు ఉంచుకుంటూ, మరో పక్కన ఇటు న్యూజిలాండ్ కానీ అటు ఆస్ట్రేలియా కానీ ఇటు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అవి కూడా ఆర్థికంగా చాలా బలమైన దేశాలు, వాటితో మనం సత్సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో ఒక ముఖ్యమైన ఘట్టం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇండియా కానీ ఇండోనేషియా వెళ్ళటం కానీ, ఆస్ట్రేలియా వెళ్ళటం కానీ, ఇండోనేషియా వెళ్ళటం కానీ జరుగుతుందండి. ఓకే, ఈ మార్బల్ స్టేడియంలో జరిగినటువంటి డయాస్పోరాలో ఆ మోడీని చూడంగానే ప్రజలు చేసినటువంటి అభివాదం కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఆ హోరాహోరీ చాలా తీవ్రమైనటువంటి భారీ ఎత్తున ఎక్కువ డెసిబుల్ సౌండ్ చాలా తీవ్రంగా వచ్చింది అక్కడ. అంత పెద్ద ఎత్తున మోడీకి మద్దతు లభించింది. ఇది మోడీకి ప్రజాదరణ పెరుగుతోంది ముఖ్యంగా విదేశాల్లో అని అనుకోవడానికి ఆస్కారం ఉందా? చాలా కాలంగా మనం చూస్తున్నామండి. యాక్చువల్లీ ఇందాక బీబీసీ న్యూస్ లో ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ బీబీసీ యాంకర్ ఏమన్నారంటే, అక్కడ క్రౌడ్ ని చూస్తూ ఉంటే మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం వెంబ్లీ స్టేడియంలో చేశారు కదా ఈవెంట్, ఆ ఈవెంట్ గుర్తుకొస్తుంది నాకు అన్నారండి ఆయన యాంకర్.
బీబీసీలో యాంకర్. అంటే ఏంటి, ఎక్కడ ఇంగ్లాండ్, ఎక్కడ న్యూజిలాండ్, అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఆంగ్లోఫోన్ కంట్రీస్ అంటారు, వీటికి సంబంధాలు బాగా బలంగా ఉంటాయి. బట్ బ్రాడ్ గా ఏం జరుగుతుందంటే భారత్ డయాస్పోరా అంటే భారత సంతతికి చెందిన వాళ్ళని మీరు ఆ దేశంలో ఉన్నారు కాబట్టి మీతో మాకు సంబంధం లేదు అని చెప్పకుండా, మీరు ఎంత లేదన్నా మా భారత సంతతికి చెందిన వాళ్లే కాబట్టి మేము మీతో ప్రభుత్వ పరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వివిధ మార్గాల ద్వారా మీతో ఎంగేజ్ చేస్తాము, తర్వాత మిమ్మల్ని మా ప్రగతిలో భాగస్వాములు చేస్తాము, అటువంటి ఆలోచన విధానం మాకుందని నిరంతరం చెప్తోంది. ఎన్నో విధాలుగా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి లేదా వాళ్ళని భారతదేశంలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ మధ్య కాలంలో చాలా చర్యలు తీసుకోవడం నడిచింది. ప్రపంచంలోనే రెమిటెన్స్ అంటారంటే ఒక జాతి సంతతికి చెందిన వాళ్ళు వేరే దేశాల నుంచి మళ్ళీ ఆ దేశానికి వెనక్కి పంపించడం ఉంటుంది కదా డబ్బులు. దాదాపు భారత్ చాలా ఎక్కువ స్థాయిలో అటువంటి డబ్బులు తెచ్చుకుంటారండి మన వాళ్ళు. మన పిల్లలు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు మళ్ళీ భారత్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇన్వెస్ట్ చేయడం అంటే రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, తల్లిదండ్రుల హెల్త్ మీద అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ చదువుతున్న పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయి ఉండొచ్చు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇటీవల కాలంలో భారత్ ఎదిగితే కనుక ఆర్థికంగా మన వాళ్ళు కూడా భారత్ లో బాగుపడతారు కాబట్టి అన్నదానికి ఒక ప్రతిస్పందన కనబడుతోందండి వివిధ ప్రాంతాల్లో, వివిధ ప్రపంచంలో, వివిధ దేశాల్లో. సో భారత సంతతికి చెందిన వాళ్ళు వాళ్ళు చూపించే ఉత్సాహము లేదా వాళ్ళు చూపించే ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇన్వెస్ట్మెంట్స్ కి లేదా మన ఆర్థిక అభివృద్ధికి మనం ఎలా వాడుకోవాలి అని కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి కూడా కొత్త కొత్త విధానాలతో రూపొందించితే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ, అనేక రకాల విషయాలు మాకు తెలియజేసినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.